అయితే ఇంకొక మాట చెప్పండి గురుగారు నాకు. ఇంతకాలం మీ 18 ఏళ్ల కృషి ఇందాక కార్యక్రమం అంతా జరుగుతుంటే నేను వీక్షించాను కూడా. చదువు రాని వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, చేపలు అమ్ముకునేవాళ్ళు, ఇళ్ళలో పనిచేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎక్కువగా మత మార్పులు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో అలాంటి అటువైపు వెళ్ళకుండా ఈ వైపుగా చావుకు చాలా దగ్గర ఆత్మహత్య చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా మీరు మోటివేట్ చేస్తున్నారు అసలు వీళ్ళు దీని వెనుకాల ఉన్నటువంటి కారణం? నాకు భారతదేశం యొక్క సంస్కారం అంటే చాలా ఇష్టం. నాకు సంస్కారం తప్పకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. నన్ను చాలా ప్రలోభ పెట్టారు కొందరు. మీరు చాలా మాట్లాడతారు, చాలా బాగా దేవుడి సేవ చేయకొచ్చన్నారు. నాకు అది పట్టలేదు. ఇంచేత మన దేశం భారతీయ సంస్కృతికి, భారతీయ సాంప్రదాయాలకి ఎక్కడ తావులేదు. అది నాకు చాలా ఇష్టం. దాని మీద చాలా పాటలు రాశాను. ఆ పాటలే ప్రభావితం చేశాను అందరినీ కూడా. అలాగే చాలామందిని అంటే తెలుసుకొని నేనేం బలవంతంగా మారొద్దని అనలేదు, కానీ మారిపోయారు. అంటే దేంట్లో మారిపోయారు? ఇతర మతాల్లోకి వెళ్ళకుండా మారిపోయారు. దాని లాజిక్ అనేది వేరే ఉంది. అంటే దానికి ఎలా రాశానంటే, ఏ మతంలో చావులు లేవు, ఏ మతంలో బాధలు లేవు, ఏ మతంలో రోగాలు లేవు. కరోనా వచ్చింది, ఏ మతాన్ని వదిలేసింది? ఏ దేవుడు కాపాడాడు? నేను ఇంకోలా మాట్లాడతలేదు. ఏదో శక్తి ఉంది. ఆ శక్తిని తెలుసుకోండి. భక్తి ఉండండి, మూఢభక్తులు ఉండకండి. భగవంతో కోరికలు పెట్టుకోకండి. కోరిక పెడితే ఒక షాప్కి వెళ్తాం, అవి కొంటాం, అక్కడ ధర కుదరదు. ఇంకో షాప్కి ఎలా వెళ్తున్నావో ఇక్కడ కూడా ఏం చేద్దాం, ఎవరైతే చెప్తున్నారో అది చేస్తున్నాం. ఆ కోరిక ఫలించకపోతే ఏం చేస్తున్నాం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆ విషయం భగవద్గీతలో 41 నుంచి 43 వరకు చెప్పేది తెలుసండి. భగవద్గీతలో ఉండే విషయం. భగవద్గీతలో వేదాల్లో అన్నీ ఉన్నాయి. ఏ పూజలు చేసినా, అంటే ఏ కర్మలు చేసినా, పూజల గురించి చెప్పలేదు. దాంట్లో ఏంటంటే హోమాల యజ్ఞాల గురించి చెప్పారు. అది కూడా ఏంటంటే నలుగురికి, నీ గురించి కాదు. వర్షాలు పడకపోతే, పిల్లలు పుట్టకపోతే చేయడానికి కర్మలు పెట్టారు. ఆ వేదాలు దేంతో తయారయ్యాయి? పరమాత్మతో. నువ్వు ఏం నేర్చుకున్నప్పుడు పరమాత్మ నుంచి. సముద్రంలో ఏమున్నాయి? పైకి ఏమి కనపడవు. తర్వాత వెళ్తే చేపలు ఉంటాయి. చేపల కంటే కిందకి వెళ్తే మళ్ళు మానకెళ్ళి దొరుకుతాయి. తత్వం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మను తెలుసుకున్న వాడికి చేపలతో పని ఎట్టు? నీకు చేపలు వచ్చేస్తా, మళ్ళు వచ్చేస్తాయి. నీకు అర్థమైందండి? అలాగే ఏమన్నారంటే, పరమాత్మత్వం తెలుసుకున్న వాడికి వేదాలు పిల్లకాయలతో సమానం. కాలతో మీరు చూసుకోండి, దాంట్లో ఉంది. ఇదంతా భగవద్గీతలో ఉంది. నేను సాక్ష్యం చూపించేస్తే నా ఉరిశిక్ష అయింది. అది కూడా చెప్పేస్తాను. సాక్ష్యం లేనిదే నేనేమి చెప్పను. అదొకటి ఉంది. 7 అధ్యాయులు ఏమన్నారంటే, దేవతలు పూజించేవారు దేవతల దగ్గరికి వెళ్తారు, భూత ప్రేత రూపాలు పొందుతారు, నన్ను పట్టుకున్న జన్మ ఉంటుంది. నన్ను అంటే ఎవరు? ఇక్కడ కృష్ణుడు కాదు. కృష్ణుడు ఎవరి గురించి చెప్పారు? కృష్ణుడు మాట వస్తే ఈ భగవద్గీత 575 వచనాల్లో పరమాత్మ అన్న మాట 100 సార్లు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ప్రాణుల గురించి. ప్రాణులు ఏ మత గ్రంథంలో కానీ ఏ దేంట్లో ప్రాణుల గురించి ఎత్తుకోరు ఎవరు కూడా. ఓన్లీ మనుషుల గురించి ఎత్తుకుంటారు. భగవద్గీతలో మాత్రం 70 సార్లు ప్రాణులు అన్నారు. అంటే ప్రతి ప్రాణి ఎలా ఉంటుందో దేహం లోపల అలాగే ఉంటాయి, ఏ మార్పు లేదు. నేను ఆ ప్రాణులు ఒకటే అనుకున్నవాడికి జ్ఞాని అంటాడు.